श्रीमहागणाधिपतये नमः। ओं घनानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतविश्वसादनं श्रीमहागणाधिपतये नमः। భక్తులకు నమస్కారం తెలియజేయడం ఏమనగా రుద్రూరు పట్టణం ఉన్న అయ్యప్ప స్వామి ప్రాంగణంలో ఉన్న అమృతేశ్వర స్వామి టెంపుల్లో ఈరోజు అనగా రక్షార్చన కార్యక్రమం కాబట్టి మనకి ఇక్కడ కొలువుదినున్న మరకతేశ్వరుడు మంచి వచ్చేసి అష్టాశక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అలాగే నవరత్నలింగాలు, జలలింగంతో దర్శనమిస్తున్నాం. మనం ఎక్కడెక్కడో చూస్తున్న అష్టాశక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు మనకి రుద్రూరు పట్టణంలో అమృతేశ్వరంలో ఉండడం మనకు పెద్ద విశేషమైనది. కడప జిల్లా ఇక్కడ నిర్మించిన నామ రమేష్ గారికి, అలాగే ఈరోజు లక్షార్చన జరుపుకుంటున్న భక్తులందరికీ నమస్కారం. పెన్నా నది తీరంన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం 1995లో ప్రతిష్ఠ అయ్యి ఈ జనానికి 19 సంవత్సరాలు జరుపుకుంటున్నాము. ఈ లక్షార్చన మహోత్సవము రుద్దుటూరులో 1982 నుంచి క్రమము తప్పకుండా అయ్యప్ప స్వామి వారి సేవ మాల వేసుకున్న స్వాములచే పూజ జరిపిస్తున్నాము. ఈ పూజా కార్యక్రమంలో ఈ దినం 60,000 నుంచి 70,000 మంది స్వామివారిని దర్శించుకొని 60,000 మందికి భోజన ప్రసాదములు దేవస్థానం వారు సిద్ధం చేసినారు. ఈ భోజన ప్రసాదం స్వీకరించి స్వామివారి దర్శనం చేసుకొని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ప్రసాదం స్వీకరిస్తారు. ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ లక్షార్చన మహోత్సవం మాల వేసుకునే స్వాములచే 28 సంవత్సరం నుండి క్రమం తప్పకుండా జరుపుకుంటున్నాము. స్వామియే శరణమయ్యప్ప. ఈ లక్షార్చన కార్యక్రమం శ్రీ స్వామి అయ్యప్ప సేవా సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతి సంవత్సరము దాదాపు 50,000-60,000 మంది ఇక్కడ దర్శనం చేసుకోనికి అవకాశాలు చేసేదానికి ఏర్పాటు చేసుకొని ఈ దర్శన ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి భోజన సదుపాయాలు, అలంకార సదుపాయాలు, దర్శనానికి ప్రతి సంవత్సరము దినదినాభివృద్ధి చెంది ఈ అయ్యప్ప సేవా సంఘం తరఫున శ్రీ లక్షార్చన కార్యక్రమం చాలా అతి వైభవంగా జరుగుతుంది. అదే రీతిలో శ్రీ అమృతేశ్వర స్వామి దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది. ఈ కార్తీక మాసం ఎంతయు శ్రీ అయ్యప్ప స్వామికి ఎంత శ్రేష్టమో అదే మాదిరి శ్రీ అమృతేశ్వర స్వామికి కూడా మరకతలింగానికి సేవించో ఇదే కార్యక్రమాల్లో దీనికి కూడా అభిషేకాలు కార్యక్రమాలన్నీ జరుగుతాయి.